బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. సుంకేశ్వర జలాశయానికి పోటెత్తుతోంది వరద. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,43,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 1,42,408 క్యూసెక్కులుగా ఉంది. 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కేసీ కెనాల్కు 1,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు. ప్రస్తుతం నీటి సామర్థ్యం 0.5 టీఎంసీలుగా ఉంది. సుంకేశ్వరు నుంచి శ్రీశైలం జలాశయానికి 4,30,291 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ని అందించారు. ఇన్ఫాక్ట్ హై అలర్ట్ జారీ చేశారు అధికారులు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుంగభద్ర, కృష్ణ రెండు కూడా పోటాపోటీగా ఉరకలేస్తున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పరవళ్లు తొక్కుతోంది తుంగభద్ర. సుంకేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో చూసుకుంటే కనుక 1,43,000 క్యూసెక్లు ఉంటాయి. అవుట్ఫ్లో 1,42,408 క్యూసెక్లుగా ఉందంటే దాదాపుగా ఎంత వరద అయితే వచ్చిందో అంత వరదను కూడా దిగువకు రిలీజ్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా 1,43,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తోంది. 1,42,408 క్యూసెక్లు అవుట్ఫ్లో అంటే కనుక వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ నీటి నిల్వలు పెరుగుతున్నాయి అనేది. 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక కేసీ కెనాల్కి సంబంధించి 1,930 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు. అయితే ప్రస్తుతం నీటి సామర్థ్యం 0.5 టీఎంసీలుగా ఉంది. ఇక జూరాల నుంచి ఓ పక్క, అలాగే సుంకేశ్వరు నుంచి ఓ పక్క, ఇలా రెండు వైపుల నుంచి ఓ పక్క కృష్ణ, మరో పక్క తుంగభద్ర, ఈ రెండూ కలిసి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం ఇప్పుడు నిండు కుండను సంతరించుకుంది. మరి ముఖ్యంగా తుంగభద్రకు సంబంధించి ఇటు కృష్ణతో పోటీ పడుతోందా అన్నట్టుగా తలపిస్తోంది. అవును, కృష్ణలో కలిసే తుంగభద్ర ఇప్పుడు కృష్ణకే పోటీగా ఉందా అంటే కనుక అటువంటి చర్చ జరుగుతోంది. అటువంటి పోటీగా ఉరకలేస్తున్నాయి కృష్ణ, తుంగభద్ర కూడా. అక్కడ అటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి అంటే కృష్ణా బేసిన్గా చెప్తూ ఉంటాం, 3 రోజులుగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నదికి సంబంధించి ప్రధాన ఉపనది అవును తుంగభద్ర పోటీగా పరుగులు పెడుతోంది. దాదాపు శనివారం సాయంత్రం 6 గంటల వరకు చూసుకుంటే కనుక జూరాల నుంచి 3.12 లక్షల క్యూసెక్ల కృష్ణ జలాలు రిలీజ్ అయితే సుంకేశ్వరు నుంచే అవును ఒక్కసారి నెంబర్ చెప్తాను వినండి. ఎందుకు అంటున్నానంటే కనుక కృష్ణతో ఏ స్థాయిలో పోటీ పడుతోంది తుంగభద్ర అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ జూరాలకు సంబంధించి 3.12 లక్షల క్యూసెక్ల కృష్ణా జలాలు వస్తూ ఉంటే కనుక సుంకేశ్వరు నుంచి 99,736 క్యూసెక్కుల తుంగభద్ర జలాలు ఈ రెండు కలిపి శ్రీశైలం ప్రాజెక్టులోకి వెళ్తున్నాయి. ఎంత వెళ్తున్నాయి? ఈ రెండు కలపండి, ఒకసారి కలిపితే ఎంత అవుతుంది? 4,12,280 క్యూసెక్కుల నీరు ఇప్పుడు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. దీంతో ఇప్పుడు శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ శ్రీశైలం జలాశయం సామర్థ్యం 866.4 అడుగులు ఉంటే కనుక అడుగుల్లో 127.59 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం ఇప్పుడు ఎంత ఉందంటే కనుక కేవలం 1 అడుగు మాత్రమే ఉంది. ఆ నీటి నిల్వ సామర్థ్యానికి 1 అడుగు మాత్రమే. ఎందుకంటే 886 అడుగులు ఇప్పుడు పూర్తి నిల్వ సామర్థ్యం 215.81 పూర్తి నిల్వ సామర్థ్యం. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 885 అడుగులు ఇన్ఫ్యాక్ట్ 885 అడుగులు ఎత్తుంటే కనుక దాంతోపాటు నీటి నిల్వ సామర్థ్యం 215.81 ఉంటే కనుక ప్రస్తుతం నీటి నిల్వ అవును 885 అడుగులకు గాను 868 ఉంది ఇక్కడ దాదాపుగా. దాంతోపాటు టీఎంసీలకు సంబంధించి మాట్లాడుకుంటే 215 టీఎంసీలు ఉంటే కనుక ప్రస్తుతం 127 టీఎంసీలకు చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండాలంటే ఇంకా 88 టీఎంసీలు మనకి కావాల్సి ఉంటుంది. 88 టీఎంసీలకు సంబంధించి కూడా దాదాపుగా ఈ రోజు వచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి, లేకపోతే రేపు రావచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఎగువ నుంచి ఆ స్థాయిలో భారీగా వరద నీరు వస్తోంది శ్రీశైలం ప్రాజెక్టుకి. దీంతో కుడి కాలువ నుంచి ఎడమ కాలువ నుంచి నీటిని రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది 18,480 క్యూసెక్కుల నీటికి సంబంధించి. అలాగే ఇది కుడిగట్టుకు సంబంధించి అంటే కుడిగట్టు నుంచి ఎడమగట్టుకు సంబంధించి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది 35,315 క్యూసెక్ల నీటిని ఉపయోగిస్తూ. దీంతో కృష్ణా తుంగభద్ర నుంచి భారీగా వరద నీరు వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది అని మాట వినిపిస్తోంది. అది ఈ రోజు కానీ రేపు కానీ
అవును. ఈ రోజు కానీ రేపైనా జరగచ్చు అంటూ కూడా అంచనాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేందుకు అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఇలా ఫ్లో కొనసాగుతూనే కృష్ణానదిలో వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు నాగార్జున సాగర్లోకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. 52,599 క్యూసెక్కుల వరద నీరు అక్కడికి చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నాగార్జున సాగర్కి సంబంధించి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని భావించాలి. ఎందుకంటే 507 అడుగుల సామర్థ్యం ఉంది నాగార్జున సాగర్కి. కానీ ఇప్పుడు ప్రస్తుతం 507 అడుగులు, అలాగే ప్రస్తుతం నీటికి సంబంధించి 127.97 టీఎంసీలు ఉంది. అంటే సాగర్ నిండాలంటే ఇంకా 184 టీఎంసీలు మనకు కావాలి. సో చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం సాగర్కి సంబంధించి ఈ నీటిని రిలీజ్ చేస్తూ ఉంటే సాగర్లో మనం నిల్వ చేసుకోవచ్చు. మన వాడుక భాషలో చెప్పాలంటే కనుక పైనుంచి వదిలేస్తున్నా కింద మనం స్టాక్ చేసుకోవచ్చు. నాగార్జున సాగర్లో స్టాక్ చేసుకునేందుకు ఇంకా వీలుంది. ఇక్కడ దీని తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిండొచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ప్రెసెంట్ పరిస్థితి ఏంటి? ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి ఏపీలో పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి టీబీ డ్యాంకి వరద పోటెత్తింది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి పట్టానికి చేరుకుంటూ ఉండడంతో టీబీ అధికారులు పెద్ద అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతానికి 33 గేట్లు ఎత్తి నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు కనిపిస్తున్నాం సుదూర ప్రాంతంగా అక్కడ నుంచి కనిపించే ఈ వరద ప్రవాహం మొత్తం కూడా తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చేటువంటి నదీ పర్వళ్ళు దొక్కుతూ ముందుకు సాగుతూ ఉంది. ప్రధానంగా గత వారం రోజుల నుంచి టీబీ డ్యామ్ వద్ద ప్రారంభమైనటువంటి నీటి ప్రవాహము గంటకు రోజుకు పెరుగుతున్నటువంటి వరద ప్రవాహంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్న సుంకేశ్వర జలాశయానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొన్నటి రోజున ఆర్డీఎస్ ఆనకట్టకు తాగిన తర్వాత మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పీఠం ఎక్కి అక్కడ నుంచి ముందుకు సాగినటువంటి తుంగభద్ర ఇవాళకి సుంకేశ్వర డ్యాంకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి భారీ వరదతో సుంకేశ్వర డ్యామ్ నీటి కలను సంతరించుకుంది. ప్రధానంగా టీబీ డ్యామ్కి సంబంధించినటువంటి వాటర్ లెవెల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాక ప్రస్తుతం ఇప్పటికే 1631 అడుగులకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీబీ డ్యామ్ స్టోరేజ్ చూస్తే 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇన్ఫ్లో పెద్ద ఎత్తున టీబీ డ్యామ్కి వస్తున్నటువంటి నేపథ్యంలో 1,17,571 క్యూసెక్కులు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంటే పెద్ద ఎత్తున డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 33 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అవుట్ఫ్లో తుంగభద్ర డ్యామ్కి సంబంధించి మనం చూసినట్లయితే 1,17,571 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహం తుంగభద్రమ్మ పర్వళ్ళు దొక్కుతూ కర్ణాటక బార్డర్ దాటుకొని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సుంకేశ్వర డ్యామ్కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుంకేశ్వర డ్యామ్ నిండు కుండను తలపిస్తుంది. 33 గేట్లతో ఉన్నటువంటి ఈ డ్యామ్కి ప్రస్తుతం ఇప్పుడు నీటి ప్రవాహం పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. డ్యామ్ కెపాసిటీకి మించి వస్తుండడంతో ఒకసారిగా దిగువకి నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్ని గేట్లు ఎత్తారు ఏమనేటువంటి అంశం మీద సుంకేశ్వర గేట్ల దగ్గరికి వెళ్ళి ఒకసారి పరిశీలిద్దాం. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. టీబీ డ్యామ్కి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తడంతో దిగువ ప్రాంతాలకి నీళ్లు విడుదల చేశారు టీబీ అధికారులు. ప్రస్తుతం సుంకేశ్వరకి మరి కొన్ని గంటల్లో టీబీ డ్యామ్ వాటర్ చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి సుంకేశ్వరకు సంబంధించినటువంటి డ్యామ్ ఏఈ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు వాటర్ ప్రవాహం ఎలా కొనసాగుతుంది? ఎన్ని క్యూసెక్కుల నీళ్ళు వాటర్ వస్తున్నాయి? మన తుంగభద్ర డ్యామ్ నుంచి 3 రోజుల క్రితం మనకు వాటర్ వదిలేరనమాట. అక్కడ టీబీ డ్యామ్కి ఆల్మోస్ట్ ఫుల్ స్టోరేజ్ లెవెల్కి వస్తే 101 టీఎంసీకి వస్తే మనకి 1,00,000 క్యూసెక్స్ దాకా డౌన్ స్ట్రీమ్ రిలీజ్ చేశారు. అవి మనకి ఈరోజు పొద్దునే 3 గంటలకు మాకు సుంకేశ్వర బ్యాగ్ రీచ్ అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు ఫస్ట్ టైం అయితే 40,000 ఫస్ట్ 3 గంటలకు 40,000 దాకా రీచ్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 1,00,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో ఉన్నాయన్నమాట. 1,00,000 క్యూసెక్స్ మనం కిందికి శ్రీశైలానికి డిస్పోజ్ చేస్తున్నాం, వదులుతున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు 30 గేట్లు అన్ని గేట్లు పనిచేస్తున్నాయి. 26 గేట్లు ప్రస్తుతానికి ఓపెన్ చేసినాము. ఇంకా అడిషనల్గా ఏదైనా ఇన్ఫ్లోస్ వస్తే కన్నా మిల్ని కూడా ఆపరేట్ చేసి మిల్ని గేట్ ఓపెన్ చేసి కిందికి వదులుతాం వాటర్. టీబీ డ్యామ్ అధికారుల నుంచి ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది? ఎగువ ప్రాంతాల్లో ఇంకా వరద ప్రవాహం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు అలాంటి అధికారుల నుంచి ఎలాంటి కమ్యూనికేట్ ఉంది?
మాకు సిడబ్ల్యూసీ గేట్ స్టేషన్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరు మాకు గంటకి వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. టీబీ డ్యామ్ నుంచి అలర్ట్ మెసేజెస్ ఉంటాయి. మాకు ఇన్ కేసు ఏదైనా పెంచుతున్నారంటే ఇప్పుడు నిన్న కూడా మాకు చెప్పారన్నమాట, ముందుగానే మేము 1,00,000 క్యూసెక్స్ పెంచుతా ఉన్నారు. దాని దగ్గర మేము ముందుగానే అప్రమత్తం అయినాము. కింద రెవెన్యూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇప్పుడు ఈ రోజు కూడా మాకు పొద్దున కూడా మెసేజ్ చేశారు, 1,20,000 క్యూసెక్స్ వరకు పెంచుతామన్నారు. మధ్యాహ్నం తర్వాత ఏదైనా ఉంటే కానీ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే పైనుంచి వచ్చేటువంటి 1,20,000 క్యూసెక్ల వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారు, లేకపోతే కొన్ని ఏమైనా ఇక్కడ స్టోరేజ్ చేసే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఇక్కడ మన స్టోరేజ్ మనది సుంకేసి లెవెల్ 1.2 టీఎంసీ మన కెపాసిటీ మాత్రమే ఉంటుంది. మనం పెద్ద స్టోరేజ్ చేసుకునేది లేదు. మనం మ్యాక్సిమం అంతా వచ్చిన వాటర్ అంతా కిందకు వదిలేసి మన ఫైనల్లో ఏమైనా మనకి టీబీ డ్యామ్ దగ్గర తగ్గితే ఇన్ఫ్లోస్ తగ్గితే కానీ అప్పుడు మనం స్టోరేజ్ చేసుకుంటాం. మన సుంకేసి లెవెల్కి అయితే ఎఫ్ఆర్ఎల్కి మళ్ళీ స్టోర్ చేసుకుంటాం. కేసీ కెనాల్కి ఎన్ని క్యూసెక్ల నీళ్ళు విడుదల చేశారు? దిగువ ఈ నదీ ప్రవాహానికి ఎన్ని క్యూసెక్ల వాటర్ వెళ్తాం? ఇప్పుడు మనం కేసీ కెనాల్కి అయితే 1,500 క్యూసెక్లు అయితే విడుదల చేసినాం ఆల్రెడీ. కెనాల్కి అయితే పోతున్నాయి. ఇప్పుడు దీన్ని మన దిగువకి అయితే శ్రీశైలానికి అయితే మనకు సుంకేశ్వర దిగువకి అయితే కన్నా 95,000 క్యూసెక్లు అయితే విడుదల చేసినాం. ఈ నదీ ప్రవాహం సంబంధించినటువంటి వరద ప్రవాహం ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది? శ్రీశైలానికి ఇక్కడ వాటర్ ఈరోజు వదిలారు, ఎన్ని రోజులు చేరుకునే అవకాశం? ఇంక ఇప్పుడు పైనుంచి మనకైతే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే ఇంకా మనకి 10 days 15 days అయితే ఇన్ఫ్లోస్ ఉంటాయి మనకి సుంకేశ్వర బ్యారేజ్కి. ఈ కింద ఆల్రెడీ మేము అంటే మొన్నటి నుంచి వదులుతున్నాం మేము కిందికి శ్రీశైలానికి. ఆల్మోస్ట్ టచ్ అయిన వాటర్ అంటే 10,000 15,000 అట్లా వదిలాము. ఈ రోజు పొద్దు నుంచి మనం ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తున్నాం వాటర్ని. సార్, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మేము మొన్నటి నుంచి కూడా రెవెన్యూ అధికారులకి, కర్నూలు మా ఎంఆర్ఓ గారికి, ఇక్కడ ఉన్న లోకల్లో వీఆర్ఓలకి, పోలీసు వాళ్ళకి అందరి సహకారంతో తీసుకొని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అందరికీ తగు జాగ్రత్తలు ముందుగానే చెప్పినాము. ఎవరికి రివర్లోకి ఎంటర్ కానివ్వకుండా వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సుంకేసులకు సంబంధించినటువంటి అన్ని గేట్లలో కూడా ఒక 3 గేట్లు పనిచేయడం లేదనే ఒక సమాచారం ఉంది. అందులో ఇప్పుడు ఉన్నది 30 గేట్లు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 26 గేట్లు ఆల్రెడీ ఎత్తినాము. ఇంకా వస్తే మిగతా కూడా ఎత్తుతాము. అట్లాంటిది ఏం లేదండి. ఫైనల్గా ఈ నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వచ్చే 10 రోజులు కూడా మనం రివర్లోకి పోకుండా, చేపలు పట్టడానికి కానీ వేరే పోకుండా, ఇసుక కానీ దేనికి పోకుండా ఉంటే కొద్దిగా మనకు బాగుంటుందని చెప్తున్నాం. డ్యామ్ అధికారులు ఒకటే చెప్తున్నారు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నాం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా చేపలు పట్టేటువంటి ఎవరైతే జాలాలు ఉన్నారో వాళ్ళు దయచేసి వెళ్ళొద్దు, నదీ ప్రవాహం ఎక్కువ ఉంటుంది, ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని హెచ్చరించేటువంటి పరిస్థితి. తుంగభద్ర జలాశయం నుంచి భారీ ఎత్తున కొనసాగుతున్నటువంటి వరద ప్రవాహానికి సుంకేశ్వర డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజులుగా తుంగభద్ర డ్యామ్ దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేశారు టీబీ డ్యామ్ అధికారులు. ఈ నేపథ్యంలోనే 1,92,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల పాటు ప్రయాణం చేసినటువంటి తుంగభద్రమ్మ సుంకేసులకు ఇవాళ చేరుకుంది. సుంకేసుల డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 1.25 టీఎంసీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరద ఏదైతే ఉందో దిగువకు విడుదల చేయాలని ముందస్తుగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ నేపథ్యంలోనే నిన్నటి రోజున 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు శ్రీశైలంకి విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తుంగభద్ర జలాలు సుంకేసుల డ్యామ్కు చేరుకోవడంతో 26 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం తుంగభద్రమ్మ కర్ణాటక ప్రాంతం నుంచి నీళ్లు విడుదల చేసినటువంటి తుంగభద్ర జలాలు పెద్ద ఎత్తున కూడా శ్రీశైలం జలాశయానికి చేరుకుంటున్నాయి. నదీ ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తుంగభద్ర డ్యామ్కు 1,633 అడుగులు కాగా ఇప్పటికే 1,631 అడుగులకి నీటి మట్టం చేరుకోవడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కంటే ముందస్తుగానే ఈ ఏడాది 15-20 రోజుల ముందుగానే డ్యామ్కి గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. శ్రీశైలం మనం ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్న సుంకేసుల డ్యామ్ పైన ఉన్నాం. డ్యామ్ నదీ ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. 26 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేయడంతో 82,300 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వదిలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ లిఫ్ట్ చేసినటువంటి వాటరు మరో 3-4 రోజుల్లో శ్రీశైలం చేరుకునేటువంటి పరిస్థితి ఉండడంతో అక్కడ శ్రీశైలం డ్యామ్ అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎగువ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఆల్మట్టితో పాటు నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నటువంటి తరుణంలో గత వారం రోజుల నుంచి వరద ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగుతుండడంతో ఇప్పటికే జూరాల 44 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున కూడా నీటి ప్రవాహం చేరుకుంటుంది. 3,55,000
804 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇటు జూరాల నుంచి అటు సుంకేసుల నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహము జలాశయంలో వస్తుండడంతో డ్యామ్ అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తిస్థాయి నీటి మట్టం ఒకసారి చూసినట్లయితే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 864 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 21 అడుగులు చేరుకుంటే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అధికారులు డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. మరో 2 రోజుల్లో అంటే ఆదివారం లేదా సోమవారం రోజు శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం నుంచి వచ్చేటువంటి ప్రవాహం బ్యాక్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్ వాటర్ రావడం వల్ల రాయలసీమకి నీటి వనరులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఆధారపడ్డ శ్రీశైలం బ్యాక్ వాటర్పై ఆధారపడ్డ పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగంగా ప్రాజెక్టుతో పాటు గోర్కల్ రిజర్వాయర్ ఈ వాటర్ మీద ఆధారపడినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ముందస్తుగానే జలాశయాలకు నీళ్లు వరద ప్రవాహం పోటెత్తడంతో దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. కేసీ కెనాల్ ద్వారా 2,65,628 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించేటువంటి అవకాశం ఉంది. ముందస్తుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా అనుకున్న స్థాయి కంటే ముందు ఒక 10 రోజుల ముందుగానే వరద ప్రవాహం రావడంతో పెద్ద ఎత్తున కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతాంగము. తర్వాత ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకి ఈ నీటి ప్రవాహాన్ని లిఫ్ట్ చేసినట్లయితే 2 లక్షల ఎకరాలు అనంతపురం, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి అందుతుంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉన్న 80,000 ఎకరాలకి ఆయకట్టు రైతాంగానికి నీరు అందించేటువంటి జలప్రదాయాన్ని ఇక్కడ సుంకేశ్వర డ్యాంకి వచ్చేటువంటి నీటి ప్రవాహం ఇటు దిగువకు రావడం, అటు జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి రావడం, శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడ్డటువంటి ఈ ప్రాజెక్టులంతా కూడా జల కళను సంతరించుకున్నాయి. పెద్ద ఎత్తున కూడా రాయలసీమ రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరుకు రాయలసీమ ప్రాంతానికి అటు కడప, కర్నూలు, అనంతపురం రైతాంగం ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుంకేశ్వర డ్యాంకి నీటి ప్రవాహం చేరడంతో నిండుకుండను తలపిస్తుంది. దిగువ ప్రాంతాలకి పెద్ద ఎత్తున నీరు విడుదల చేస్తున్నారు డ్యామ్ అధికారులు. మనం చూస్తున్నాం కేసీ కెనాల్ సంబంధించినటువంటి కుడిగట్టు సైడ్ ఉన్నటువంటి కాలువ ఇది. ఈ కేసీ కెనాల్ కర్నూలు, కడప వరకు వెళ్ళేటువంటి కేసీ కెనాల్ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి పెద్ద ఎత్తున సాగునీరు అందించేటువంటి కాలువ ఇది. ఇదే కాలువకు సంబంధించి ఈ సుంకేశ్వర డ్యాంకు 4 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేశారు. సుమారు 10,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి తాగునీరు అందించేందుకు మొదటగా 10,000 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేశారు. 2,65,628 ఎకరాలకు ఆయకట్టు రైతాంగం ఉంది. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో మాత్రం 1,55,000 మందికి 1,55,000 ఎకరాలకు పంటలు పండించేటువంటి ఈ సాగునీరు అందిస్తూ ఉంది కేసీ కెనాల్. పెద్ద ఎత్తున కూడా కర్నూలు సుంకేశ్వర నుంచి ప్రారంభమై కడప దాకా పోయేటువంటి ఈ కెనాల్ కింద రైతాంగం ప్రతి ఏటా కూడా వరితో పాటు ఇతర ధాన్యం పండించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారిగా గత ఏడాది కంటే ముందస్తుగానే వర్షాలకు ఎగువ ప్రాంతాలు కూడవడం, పెద్ద ఎత్తున నీటి ప్రవాహం సుంకేశ్వర డ్యాంకి చేరడం, దిగువకి నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది చూసుకుంటే ఆగస్టు మాసంలో దిగువకు నీళ్లు విడుదల చేశారు. సరైనటువంటి వర్షాలు పడక కొంత రైతాంగం పంటలు వేసుకోవడంలో వెనుకబడ్డారు. పంటలు వేసేటువంటి సమయం దాటిపోయిన తర్వాత పంటలు వేసినటువంటి పరిస్థితి గత ఏడాది ఉంటే, ఈ ఏడాది గతానికంటే భిన్నంగా ముందస్తుగానే ఒక 20 రోజుల ముందుగా డ్యాంకి నీటి నిల్వలు పెద్ద ఎత్తున తుంగభద్ర డ్యామ్ నుంచి వస్తుండడంతో దిగువ కేసీకి నీళ్లు విడుదల చేశారు డ్యామ్ అధికారులు. దీంతో రాయలసీమ రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు రైతాంగానికి పెద్ద ఊరుటనిచ్చింది. 2,65,000 ఎకరాలకి ఆయకట్టు అందిస్తోంది. ఖరీఫ్లో మాత్రం 1,55,000 ఎకరాల సంబంధించినటువంటి పంట పండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. డ్యామ్ సంబంధించి ఈ సుంకేసులకి మొత్తం 30 గేట్లు ఉండగా 4 గేట్ల ద్వారా కేసీ కెనాల్కి నీళ్లు విడుదల చేశారు. మరో 26 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకి శ్రీశైలానికి వదిలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వరదలకి జలాశయాలు నిండుకుండాలను తలపిస్తున్నాయి. టీబీ డ్యాంకి ఇప్పటికే 33 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయడంతో 1,92,000 క్యూసెక్కుల వాటరు దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహం సుంకేసులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు మొత్తం
పెద్ద ఎత్తున సందర్శకులతో కలకలాడుతున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి వాటర్ ప్రవాహాన్ని చూడడంతో పాటు ఇక్కడ వచ్చి ఈ డ్యాములను సందర్శించేందుకు పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి చాలామంది పర్యాటకులు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది పర్యాటకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఆ డ్యామ్ యొక్క వాటర్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మేము బనాంపల్లి నుంచి వస్తున్నామండి. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. ఎక్కడో కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ రావడం మనకు వాటర్ ఆనందంగా ఉంది. దీనివల్ల శ్రీశైలం పూర్తి సామర్థ్యంతో నిండబోతుంది. దానికి వర్షాభావ పరిస్థితుల్లోనే వస్తాయి. జురేరు ప్రాజెక్టు దద్దాల ప్రాజెక్ట్ అంటారు. అది 0.25 KBH ఉంటుంది. అది వర్షం వల్లనే వస్తుంది. వర్షం మనకు ఇప్పుడు తక్కువ ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ బనాంపల్లి BC జనార్దన్ రెడ్డి గారు 2018లో లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు. తర్వాత దాన్ని వైసీపీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు తర్వాత GNSSకు SRBCకి నీళ్ళు రావడం ద్వారా మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర వాటర్ రిలీజ్ చేశారు, కానీ పోతిరెడ్డిపాడు నుంచి గోరకల్కి వస్తాయి. గోరకల్ నుంచి SRBCకి వాటర్ వచ్చేస్తాయి. GNSSకు కూడా వచ్చేస్తాయి. దాని ద్వారా అవుకు జలాశయం కూడా పూర్తిగా నిండబోతుంది. నాన్పల్లి నుంచి వచ్చాము. ఇక్కడ వాటర్ దిగకపోతున్నాయి కదా, ఇక్కడ వాటర్ చూస్తుంటే కానీ ఎట్లా పోతున్నాయి ఏం కదా అని చూసి ఆనందంగా చూడడానికి వచ్చినాము అంతా కలిసి ఫ్రెండ్స్. పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి ప్రాజెక్టులు పరిశీలించేందుకు, ఇక్కడ వాటర్ ప్రవాహం చూసి కనువిందు చేసేందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్కు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు పోటెత్తినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు మొత్తం నిండు కుండలను తలపించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, సుంకేసుల ప్రాజెక్ట్ నుంచి.